ఒక రైతున్నాడు. అతను రోజు పొలానికి వెళ్తాడు. కానీ ఒకరోజు అతను చూస్తే అతని బావిలో ఒక తాడు కనిపించింది. ఏంటా అని లాగి చూశాడు. ఏముంది? పులి. అవును, పులి బావిలో పడిపోయింది. రైతు భయపడిపోయాడు. ఇది బయటికి వస్తే నన్ను చంపేస్తుంది అనుకున్నాడు. కానీ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ రైతు పేరు రామయ్య. ఒక చిన్న గ్రామం, 5 ఎకరాల పొలం ఉంది తనకి. రోజు ఉదయాన్నే 5 గంటలకి లేచి బావిలోంచి నీళ్లు తీసుకొని పొలానికి వెళ్ళడం అతనికి అలవాటు. అలాగే ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి బావి దగ్గరికి వెళ్ళాడు. తాడు లోపలికి వేసి లాగటానికి ట్రై చేశాడు. బలంగా అనిపించింది, కానీ కొంచెం గట్టిగా లాగుదామని లాగాడు. ఇంకా బలంగా అనిపించింది. ఏంటబ్బా ఇది అని ఉన్న శక్తినంతా పెట్టి లాగాడు గట్టిగా. ముందుగా నీళ్ళొచ్చాయి, కానీ తొంగి చూసేసరికి పులి మొహం కనిపించింది. రామయ్య ఎంత భయపడ్డాడో పులి కూడా అంతే భయపడిపోయింది. అయితే బావి గోడలు జారుడుగా ఉండడం వల్ల పులి బయటకు రాలేకపోయింది. పులి గట్టిగా కేకలేస్తోంది. రామయ్య భయపడి వెనక్కి జరిగిపోయాడు. రామయ్యకి 2 మార్గాలు. ఒకటి, పులిని అందులోనే వదిలేస్తే రాత్రంతా అక్కడే ఉండి ఆకలికి చనిపోతుంది. లేదా తాడు వేసి బయటికి లాగడం. కానీ బయటికి లాగితే రామయ్యని చంపి తినేస్తుంది. రామయ్య ఆలోచించడం మొదలుపెట్టాడు. 1 గంట దాటింది, 2 గంటలు దాటింది, 3 గంటలు దాటింది, మధ్యాహ్నం అయిపోయింది. పులి అరుపులు కేకలు ఎక్కువైపోయినాయి. అప్పుడు గ్రామస్తులంతా అక్కడికి చేరుకొని ఏమైందో కనుక్కొని, వదిలేరా, చనిపోతుంది, నువ్వు కానీ బయటికి తీసావనుకో నిన్ను చంపేస్తుంది అని సలహా ఇచ్చారు. రామయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలాసేపు ఆలోచించి, నేను ఇప్పటి వరకు ఎవరినీ చంపలేదు, అనవసరంగా ఎవరినీ బాధ పెట్టలేదు, ఇప్పుడు కూడా అంతే, నేను దానిని చంపను అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ చూస్తూ ఉండగా పెద్ద తాడు తీసుకొచ్చి బావిలో వేశాడు. వేయగానే ఆ పులి తాడుని పట్టుకొని చకచక పైకొచ్చేసింది. ఊర్లో వాళ్ళంతా అలా నిలబడిపోయారు కదలకుండా. పులి మట్టుకు బయటికి వచ్చి ఆ రైతుని అలా ఒక్క క్షణం చూసి అడవిలోకి వెళ్ళిపోయింది, ఏ హాని తలపెట్టకుండా. కథ విన్నప్పుడు మీకేమనిపించింది? రామయ్య మూర్ఖుడా లేదా గొప్ప మనసున్నవాడా? ఆలోచించండి. అంటే మనం చేసే ప్రతి మంచి వెనక్కి తిరిగి రావాలని కాదు, కానీ ఆ పని చేసినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం కదా, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, దానికోసం. ఆ రోజు రాత్రి రామయ్య ఎంత ప్రశాంతంగా పడుకొని ఉంటాడో కదా. మరి మీరు ఈరోజు ఎవరికైనా సహాయం చేశారా? చేసి చూడండి. చిన్నదైనా పెద్దదైనా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. మీకు ఏదైనా తెలిసిన మంచి కథ ఉందా? అది కమెంట్స్లో పెట్టండి, నేను అందరికీ చెప్తాను. సరేనా? మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ like, share and subscribe to the channel. Thank you for watching.